హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ఇకపైన ప్రతి నెల చివరి తేదీల్లోగా పెన్షన్లను అందజేయాలని బ్యాంకులకు ఆదేశాలు సర్క్యులర్ విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఖాతాలకు సకాలంలో పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కొత్త ఆదేశాల ప్రకారం అన్ని బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీల్లో పెన్షన్దారుల ఖాతాల్లో పెన్షన్ జమ చేయాలి. గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమరాండం ప్రకారం పెన్షనర్లకు అనవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెన్షన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీల్లో పెన్షన్ల ఖాతాలో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవాలి. మెమరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు అధికృత బ్యాంకుల ద్వారా పెన్షన్ల ప్రకారం అధికృత బ్యాంకుల కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లు నెలవారీ పెన్షన్ ఖాతాలో జమ చేయాలి. నెల చివరి పనిదినం నాటికి పెన్షన్ల ఖాతాలో పెన్షన్ వేయాలని మెమరాండం పేర్కొంది. ప్రతి నెల వచ్చే పెన్షన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు నిరంతరం తలెత్తుతున్నాయి. ఇలా పెన్షన్ జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్న మంత్రిత్వ శాఖ పెన్షన్ విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది. జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న టైం టేబుల్ ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను ఆదేశించింది. ప్రతి నెల సకాలంలో పెన్షన్ జమ అయ్యేలా చూసుకోవడానికి ప్రతి నెల చివరి పనిదినం ఉదయం వరకు పెన్షన్ జమ అయిందని నిర్ధారిస్తూ బ్యాంకు సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు ఎలక్ట్రానిక్ రిపోర్టును తప్పనిసరిగా సమర్పించాలి. సకాలంలో డబ్బులు విడుదల అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడానికి ఈ నివేదిక సహాయపడుతుంది, కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మెమరాండం లక్ష్యం పెన్షనర్లకు సులభమైన అనుభవాన్ని అందించడం, అనవసరమైన జాప్యాలు లేకుండా వారి అర్హతలను పొందేలా చూడడం, ఈ సమస్యలను పరిష్కరించడానికి మొత్తం పెన్షన్ ప్రక్రియ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.